అను, నువ్వు క్రిమినల్ని నమ్ముతున్నావు, తప్పు చేస్తున్నావు. నాన్నని నమ్మి తప్పు చేయడం లేదు, నువ్వే అమ్మని గుడ్డిగా నమ్మి తప్పు చేస్తున్నావు. నాన్న కోసం అమ్మని వద్దనుకుంటున్నావు, ఈ అన్నయ్యను కూడా వద్దనుకుంటున్నావా? నువ్వు నాన్నని వద్దనుకుంటున్నప్పుడు నిన్నెందుకు కావాలనుకోవాలి? అను, నా మాట విను. నువ్వు తనతో ఉంటే నిన్ను కూడా క్రిమినల్ లానే పెంచుతాడు. అర్థం చేసుకోలేని వాళ్ళకి అందరూ క్రిమినల్స్ లాగానే కనిపిస్తారు. అను, నన్ను ఎలా పెంచాలో మా నాన్నకు తెలుసు, కానీ నిన్నెలా పెంచాలో మీ అమ్మకు తెలీదు. అను, నా కొడుకుని మీ నాన్న నిన్ను పెంచినట్టుగా పెంచను. మీ తండ్రి కూతుళ్ళు నా కొడుకుని చూసి అసూయ పడేలా పెంచుతాను. మీ తల్లి కొడుకులు నన్ను చూసి గర్వపడేలా మా నాన్న నన్ను పెంచుతారు. తండ్రి పెంపకంలో ఉండే లోపమేంటో, తల్లి పెంపకంలో ఉండే గొప్పతనం ఏమిటో మీకిప్పుడు అర్థం కాదు. నాన్న పెంపకం ఎలా ఉంటుందో మీకిప్పుడు అర్థం కాదు. అను, నాన్న కంటే అమ్మే గొప్ప. నీకు అమ్మ గొప్ప అయితే నాకు నాన్నే గొప్ప. చూద్దాం చూద్దాం. వెళ్దాం పదమ్మా. ఈ పనోళ్ళంతా ఎక్కడ చచ్చారు? చెంగయ్య, పుల్లయ్య, తోరణాలు కట్టడం పూర్తయిందా? అయిపోయిందయ్యా. పూజ సామాన్ తెమ్మని చెప్పాను, తెచ్చావా? బాబు, పానకం వడపప్పు కలపమన్నాను, కలిపారా? అంతా రెడీ ఉన్నాయ్యా. రవి, రవి, రవి. అమ్మా, అమ్మా, అన్నీ రెడీ చేశానమ్మా, ఇక మనం బయలుదేరటమే. అది సరే రవి, అను ఏది? హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే పొద్దున్నే వెళ్ళిపోయిందమ్మా. దీనికెప్పుడు హాస్పిటల్ పేషెంట్స్. అరే, ఈరోజు పండగ, కనీసం ఈ రోజైనా ఇంట్లో ఉండి మనతో కలిసి గుడికి రావచ్చు కదా. మీకు తెలియదేముందమ్మా, అనుకి ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఇష్టమైంది తన తండ్రి వాసుదేవన్నయ్య, నెక్స్ట్ హాస్పిటల్. ఈ రెండిటి తర్వాతే తనకేదైనా. అది కాదురా, ఈరోజు శ్రీరామనవమి, కనీసం ఈ రోజైనా. అమ్మా, అను హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా గుడికొస్తానని చెప్పింది, వస్తుంది. మీరు దాని గురించి వదిలేయండి. నాకు మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నీకేంట్రా, సీతారాముల కళ్యాణం కాబట్టి లోకమంతటికీ సంతోషంగానే ఉంటుంది. అందుకోసం కాదమ్మా, ఈ రోజు నాకైతే వదినా జైలు కూడా గుడికొస్తారనిపిస్తుంది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,